ప్రసాద్ తాగొచ్చావా? ఎస్. ఏ నిన్ననే కదా తాగావు, మళ్ళీ ఏంటిది? నా ఇష్టం. నీకేంటే మధ్యలో? ఓ ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం కదా, యాక్ట్ చేయాలి. వీఆర్ యాక్టర్స్. ఏ కెమెరా రోలింగ్, యాక్షన్ కట్, టేక్ ఓకే. నేను నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? మా నాన్నకి హెల్త్ సెట్ అయ్యే వరకైనా మందు బ్యాన్ చేయాలా? అతను నీకు బాబు, నువ్వేమైనా చేసుకో. నీ ఆస్కర్ పర్ఫార్మెన్స్ నాకు రా తెల్లే. ప్రసాద్ ప్లీజ్ అరవకు, నాన్న నిద్రపోతున్నారు. అబ్బా పప్పా సోరా. నాన్న నాన్న నాన్న, నీ మనసు ఎంత మంచిది నాన్న. నీకే ఉన్నాడు బో నాన్న. అసలు ఎందుకే నేను యాక్ట్ చేయాలి? ఏం ఉపయోగం నాకు? ఏడ్చాను, కుమిలిపోయాను, కాళ్ళు పట్టుకున్నాను. ఒక మనిషి ఎంత దిగజారకూడదో అంతవరకు దిగజారు బ్రతిమలాడాను. ఆ రోజు నువ్వు ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కసారి నా వెనక్కి తిరిగి చూస్తావేమో నా ఆశపడ్డా. మీ నాన్న హోటల్లో భోజనం వేడివేడిగా తినాలని వెళ్ళిపోయాడు. నువ్వు లేవన్న బాధలో చచ్చిపోదాం అనుకున్నాను, కానీ ఎందుకు పోవాలి? ఎవడికో ఉపయోగం? నీకేగా. అందుకే లైఫ్ కొత్తగా స్టార్ట్ చేశా. ఎప్పుడిప్పుడే అన్నీ మర్చిపోయి ఐశ్వర్య, జైత్రియ, హిందీ పాప గాయత్రికి లైన్ వేస్తున్నాను. పుసుక్ని ఎంట్రీ. పోనీలే అన్నీ మర్చిపోయి ఆనందంగా ఉందాం అనుకుంటే సడన్గా యాక్టింగ్ అన్నాం. దేవుడు నాకు సంతోషం శాంపుల్గా ఇచ్చి దరిద్రానికి ఎక్స్పైరీ డేట్ వేయడం మర్చిపోయాడు. ఏ గాడ్, నువ్వు కిందకి రా, మా ఆఫీస్లో ఆఫీస్ బాయ్ పోస్ట్ ఇప్పిస్తా. కార్తీక్ నీకు శాలరీ ఎవరు తెలుసా? ప్రసాద్ ప్లీజ్, నాకు కొంచెం టైం కావాలి, హెల్ప్ చేయి ప్లీజ్. సరే తీసుకో, ఎంత టైం కావాలో తీసుకో. ఈలోగా గాయత్రి నాకు సెట్ అయిపోద్ది. నా యాక్టింగ్తో నిన్ను మెప్పిస్తాను స్వాతి. ముందు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకొని ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్, తర్వాత రాజకీయాలు, ఆ తర్వాత కుంభకోణాల్లో దొరికిపోతానేమో మరి. ఓయ్ లోపలికి ఎందుకు వచ్చావు? మీ ఆవిడ వచ్చిందన్నా కదా, పలకరించిపోదామని. పేరంటానికి వచ్చినట్టు కూర్చున్నావు. ఇప్పుడు ఏంటి, తమలపాకు చేతిలో పెట్టి బొట్టి పెట్టి పంపించాలా? రెంట్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. డబ్బులు లేవు, తర్వాత రండి. నేను చందా అడగడానికి రాలేదు ప్రసాద్ గారు. ఏదో ఒకటి, ఈ మంత్ కొంచెం లేట్ అవుతుంది, ఇంకోసారి లోపల రాకండి, కాల్ చేయండి. 2 రోజులు అడ్జస్ట్ చేయండి సార్, చీటీ కట్టుకోవాలి. సార్ 2 daysలో ఇస్తాను. చిట్టి కాకపోతే చీర కట్టుకోండి, వెళ్ళండి. ఇంకేంటి చూస్తున్నారు? అమ్మాయి టీ ఇస్తానని చెప్పింది. వ్యాక్సిన్ వేయించుకున్నారా? కరోనా వ్యాక్సిన్ 2 సార్లు వేయించుకున్నా. అయితే ప్రాణానికి ప్రమాదం లేదులేండి. ప్రసాద్ ఆఫీస్కి వెళ్తున్నట్టున్నావు, ఎదురు రమ్మంటావేటి? ఇప్పుడు కాదు, నేను సన్యాసం తీసుకోవడానికి వెళ్తాను, అప్పుడు ఎదురండి. కొబ్బరికాయ మీ నెత్తి మీద కొట్టి నా నెత్తి మీద నీళ్ళు చల్లుకొని వెళ్తాను. అంకుల్ టీ. ఆ దేహానికి ఇందులో ఏం సరిపోతుంది? పెద్ద డేక్షాలో ఇస్తే వాటర్ పైప్ స్ట్రాలా పెట్టుకుని పీలుస్తాడు ఈయన. నేను ఒబేసిటీ వల్ల లావేను సార్, ఎక్కువగా తిన్నాను. అదేంటో, కొంతమంది తక్కువ తిన్నా తిమింగలంలా ఉంటారు, ఇంకొంతమంది ఎంత తిన్నా కాకి ఏకలా ఉంటారు. అయినా మీరు లావుగా ఉన్నారని కాదండి, పక్కింట్లో లావాదేవీలన్నీ కూపి తీసి ఆ వీధి చివర పింఛన్ బ్యాస్తో డిస్కస్ చేస్తున్నారు. నేను అలాంటి వాడిని కాదు సార్. ఇలా మెదగ్గా ఉండే మ్యాటర్ అంతా తెలుసుకొని ఇక్కడ చేరవేసే బాపతులు చాలా ఉన్నాయి, అందులో నేను కూడా ఒకనులే.